విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అసలు ఏం జరుగుతుంది ఏంటి అంత సెట్ చేసుకునే పరిస్థితిలో లేదా? పార్టీలో నాయకత్వం బాలినేని గారు మాట్లాడారు కొద్దిసేపు క్రితం. ఆయన పార్టీకి ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి నేను దూరంగా ఉన్నాను, పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు, ఈవెన్ ఈవీఎంల పైన నేను చేస్తున్న ఫైట్ పైన కూడా అసలు ఏం జరుగుతుందని పార్టీ నాయకత్వం ఇప్పటివరకు ఫోన్ చేయలేదు అంటున్నారు ఆయన. బాలినేని గారు చెప్తున్న మాటలు కరెక్టా తప్ప అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఆయన చెప్పిన ఒక కామెంట్ మాత్రం, ఇంత ఈవీఎంల పైన ఫైట్ చేసినప్పుడు నాతో పార్టీ మాట్లాడలేదనే నిజమైతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లక్షణాలు ఉన్నాయా అని మనం అనుమానం వస్తుంది. అదే ఎందుకంటే గాలివాటం పార్టీ అయిపోతాం. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఈరోజు వైసీపీకి గ్లామర్ వచ్చిందే బాలినేని గారి ద్వారా. ఎప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ అవును ఈ సాహసం చేస్తాం. ఎందుకంటే ఈవీఎంల చర్చ అనేది వైసీపీని ఒక్కసారిగా ఇమేజ్ ఎక్కడికో పెంచేసింది. అది ఎందుకంటే ఇంకా ఇది ఈవీఎంల ద్వారానే వాళ్ళు గెలిచినారు, ఈవీఎంలు లేకుండా ఉంటే జగన్ గెలుచుండేవాడేమన్న వాతావరణం ఒక బలమైన సమాజంలో వచ్చేసింది. ఇది ఖచ్చితంగా వైసీపీకి లాంగ్ రన్ లో చాలా పెద్ద ప్రయోజనం. దానికి ఎవరు బాధ్యులు, ఎవరు ఆద్యులు? ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. మిగతా వాళ్ళు కాదు కదా. ఆయన 5 లక్షల ఫీజు కట్టి నిలబడకపోయింటే ఈ చర్చ వచ్చి ఉండదు. జగన్ గారు మాట్లాడే అయిపోయిండేది. కానీ దాని ఇంతవరకు ఆయనతో మాట్లాడలేదు అన్నది నిజమైతే, ఆయన నిజం చెప్పలేదు నాకు తెలియదు, నిజమైతే అసలు రాజకీయ పార్టీ లక్షణాలు వైసీపీకి ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదకరం కూడా రాజకీయ పార్టీ. ఇక్కడ కొంత సెన్సేషన్ అవ్వచ్చు ఇష్యూ. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవీఎంల విషయంలో ఫైట్ చేయడానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్గా లేరు అంట. ఈవీఎంలో ఏదో జరిగిందని అనుమానం ఉన్నప్పటికీ ఈవీఎంల పైన మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదనే మూడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు ఆయన ఆ మూడ్లోకి పోయారు అనే దానిపైన రకరకాల వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏదో చెప్పింది, ఇంకేదో మాట్లాడుతున్నారు. లేకపోతే ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి లేకపోతే అక్కడ చంద్రశేఖర్ గారు విజయనగరంలో ఉన్న వీళ్ళిద్దరే ఎందుకు వేస్తారు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత వారం 10 రోజులకే ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు లీగల్ టీంతో సుదీర్ఘంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు, ఏం చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేశారు. కానీ కనీసం వీళ్ళతో అప్లై చేయించలా, రీవెరిఫికేషన్కి అప్లై కూడా చేయించలా. ఎందుకంటే దీనిపైన మనం పోరాటం చేయకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడం వెనక రీజన్ ఏంటి అనేది తెలియట్లా. సో జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఇప్పటివరకు టచ్లో లేను అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారంటే, సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టచ్లో లేరు కాబట్టి ఈవీఎంల పైన మనం పోరాటం చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నమాట ఆయన తెలియలేదేమో, అందుకోసం రీవెరిఫికేషన్కి అప్లై చేశారేమో. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇండివిజువల్ డెసిషన్ గా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఆయనకి ఆయనగా పోయినట్టు ఉంటుంది తప్ప పార్టీ పోయినట్టు చూడలేం. ఆయన అనుమానాలు క్రియేట్ అవుతుంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన సాయంత్రమే చేసిన ప్రకటన ఏంటి? ఈవీఎంల పైన అనుమానాన్ని సూటిగా వ్యక్తం చేశాడు. మనం ఏమీ చేయలేము, మనకు ఆధారాలు లేవు కూడా అన్నాడు. అన్నప్పుడు ఏం చేయాలి? రాష్ట్రంలోని 164 ఓడిపోయిన ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇచ్చుండాలి. 45 రోజుల లోపల మనం అప్లికేషన్ పెట్టుకోవాలి కదని. 2 ఎంపీలు 4-21 ఎంపీలు 164 ఎమ్మెల్యేలకి మెసేజ్లు ఇచ్చి వారం 10 రోజుల్లో కంప్లైంట్ రైజ్ చేయండి ఎక్కడైతే అనుమానాలు వ్యక్తం అవుతుందో. ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని వార్డులో ఒకే ఓటు వచ్చింది అంటున్నారు. ఇట్లాంటి చోట ఈవీఎం వెరిఫికేషన్స్ 1-6 ఒక 20-30 పెట్టుంటే అట్టుడికిపోయింటుంది ఈవీఎం సమస్య. ఇది ఒక్క బాలినేని గారితో ఇంత సమస్యమైనప్పుడు మొత్తం ఎంటైర్ పార్టీ 164లో గాని ఒక 50-60 పెట్టి ఉంటే పెద్ద సమస్యగా మారిపోయింది, రాజకీయ సమస్యగా మారిపోతుంది. కానీ జగన్ గారు మొదటి రోజే దాన్ని వ్యక్తం చేసి తర్వాత లేదంటే నేను అనుకుంటుంది ఒక చర్చగా నడుస్తుంది. అదేంటంటే ఇది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మెడలు చుట్టుకునే పోయి ఎండ్ ఆఫ్ ద డే మోడీ మెడలు చుట్టుకుంటుంది కదా, ఎలక్షన్ కమిషన్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కదా అని విమర్శ జగన్ గారు చెప్పారు కదా. దీని పెద్దోళ్ళ పొత్తు, పెద్దోళ్ళ యొక్క కూటమి ఇది కాబట్టి ఏమైనా చేసి ఉండొచ్చు, ఆ భగవంతుడి తెలియాలని మాట్లాడినా అంటే వాళ్ళ మీద కూడా వస్తుంది. ఈ రోజు వరకు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఈ ఈవీ ప్యాడ్లు ధ్వంసం చేయడం, ఇంతవరకు Form 20 పెట్టకపోవడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు పైన ఎలక్షన్ కమిషన్ అండ లేకుండా వీళ్ళు చేసుంటారా అనే అనుమానం వచ్చినప్పుడు ఢిల్లీ మీద పోరాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఇక్కడికి అయిపోయింది ఆంధ్రాలో. ఇంకా ఢిల్లీ మీద పోరాటాలు చేసే పరిస్థితి వస్తే మోడీ మెడకు తిప్పుకుంటుంది. కాబట్టి జగన్ గారు చేయలేదేమో అనే భావన కలగడానికి ఒక వాతావరణం ఉంటుంది. అయితే పర్సనల్ గా నేను నమ్ముతున్నది ఏంటంటే, ఎప్పుడు కూడా రాజకీయాల్లో నిజాల కన్నా ప్రజల విశ్వాసం చాలా ఇంపార్టెంట్. నిజాలే కరెక్ట్ కూడా కాదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేస్తాం అనేది జనం ఏమో నమ్ముతారో ముఖ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు దాదాపు లేవు. మొదటి నుంచి కూడా ఒక మాస్ పార్టీగా ఏదో
తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న మా శ్రేణులకు ఓటర్స్ పార్టీగా మారతాం తప్ప ఒక ప్రొఫెషనలిజం లేదు. ఆ ప్రొఫెషనలిజం లేకపోయినప్పుడు అనుమానాలు తావిస్తుంది కదా. నేను అనుకుంటుంది ఈ ఎవరికి తోచడంలో లేశారు కోసం వీళ్ళిద్దరు కూడా ఏకన్నా అంటే అది కూడా లేదు. కాబట్టి నిజంగా జగన్ గారు అంత పెద్ద ఆరోపణ చేసిన తర్వాత నన్ను ఆ రోజు సాయంత్రమే సాక్షి మీడియాలో మీ ప్లేస్ లో కూర్చున్నారు అడిగారు, ఇది అన్యాయం కాస్తారండి. అన్యాయం అంటే నేనంటే చెప్తాను, వాళ్ళు కంప్లైంట్ చేయాలి కదా అంటారు. నేనైనా మీరైనా అదే చెప్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేయకుండా ఆరోపణ చేస్తే ఏమొస్తుంది అనే విమర్శలు వచ్చినప్పుడు కూడా కంప్లైంట్ కోసం మాస్ గా ఈ పిలుపు లేదు. 164 మందికి ఎక్కడికక్కడ రెడీగా అండి అని ఎవరు పిలిపి లేదంటే అది నేను అనుకుంటుంది పొలిటికల్ నిర్లక్ష్యం అనుకుంటున్నాను, ఆ పార్టీకి బలహీనత అనుకుంటున్నాను. కానీ సమాజం ఏమనుకుంటుంది, మీరు ప్రస్తావించినట్టు ఇదేమన్నా మోడీ గారి మెడ చుట్టుకుంటుందని భయపడేమన్నా, లేదా వాళ్ళు మేనేజ్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అనే విమర్శలకి ఆటోమేటిక్ గా తావిస్తుంది. ఇదేమవుతుంది, లాంగ్ రన్ పోరాటాలకు ఎవరు సిద్ధం పారు. ఆ రోజు చేసి ఇప్పుడు బ్యాలెన్స్ ఈ వరకు వస్తారు, రేపు నుంచి చేతులెత్తేస్తాడు. అప్పుడేమవుతుంది, ఒక ఫైటర్ పార్టీగా మిగలకుండా పోతుంది. అనుమానాలు ఉండడం సహజం. అనుమానాలు బలం నిజం లేకపోయినా అనుమానాలు బలం చేసేట్టుగా ఆ పార్టీ నడకుండడం అనేది ఆ పార్టీకి నష్టం. పైగా మీకు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తుంటే కూడా బాగా అనుమానాలు తావిస్తున్నారు. ఫామ్ 20 బెటరు, ఒకటి కాల్ చేస్తారు. రెండోది ఈవీఎం మిషన్ లో ఛార్జింగ్ సంబంధించి లేదు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పోలైన ఓట్లు, ఈవీవీ ప్యాట్లు, ఈ కౌంటెడ్ ఓట్లు, పోల్డ్ ఓట్లకు మధ్య వ్యత్యాసం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కదా. ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు ఢిల్లీలో ఇక్కడ తేడా జరిగిందని. ఈయన మాట్లాడలే ఇక్కడ. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సావధానంగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టేంత వరకు ప్రపంచానికి తెలియదు అదేంటి ఈవీఎం ప్యాడ్లు కాల్ చేశారు. కాల్ చేయమన్న విషయం తెలియదు. నిజానికి తెలుసుకోవాల్సిన బాధ్యత వైసీపీ కదా. వైసీపీ వాళ్ళు మనకి ఇవ్వాలి సమాచారం. అసలు ఎంత ఇది నామార్థ అందామా, నాన్ ప్రొఫెషనల్ అందామా ఉంటాయి. వాళ్ళ మీడియా ఛానల్స్ లో రోజు చర్చ, ఈవీఎంలతో ఏదో అన్యాయం అయిపోయిందని అందరూ చర్చ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సావధానంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. తదుపరి కార్యాచరణను అనౌన్స్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టారు, మా చంద్రశేఖర్ గారు పెట్టారు. ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఇప్పుడు ఆయన మా నైతిక ధైర్యం వచ్చేసింది కదా. ఆ రోజు జనరల్ ఆరోపణ ఓడిపోయిన రోజు, ఈ రోజు నైతిక స్థైర్యం వచ్చింది. ఈ రోజు జగన్ గారు మాట్లాడితే అందరూ నమ్ముతారు. ఈ పోరాటాన్ని అమరావతి నుంచి రాజధానికి మార్చాలి, దేశ రాజధానికి మార్చాల్సిన సమయం ఉత్పన్నమైన నేపథ్యంలో వైసీపీ గాని సైలెంట్ అయిపోతే ఖచ్చితంగా ఇట్లాంటి విమర్శలకు ఏదైనా బీజేపీ వాళ్ళు మేనేజ్ చేసినారా అనే విమర్శలకు మాత్రం ఇది పురుషోత్తమ్ రెడ్డి గారు, ఇది విమర్శ కాదు. ఇప్పుడు ఈ విమర్శ ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి పైన? నువ్వు బీజేపీ కోసం అని సైలెంట్ గా ఉంటున్నావు ఎవరు విమర్శ చేయరు, కానీ జనం అనుకుంటారు, పబ్లిక్ అనుకుంటారు. విమర్శ చేస్తే రాజకీయ విమర్శ పక్కన పెట్టేసేయండి. పబ్లిక్ అనుకుంటే ప్రమాదం, వాళ్ళ పార్టీకి ప్రమాదం. నిన్నటి తాళం చెవులు ఎక్కడ ఉన్నాయో 4 గంటలు 5 గంటలు ఈవీఎం అవి ఉన్న గోడౌన్ తాళం చెవులు ఎత్తుకుతారా? 45 రోజుల్లో అభ్యర్థులు కంప్లైంట్ చేయొచ్చు, కానీ ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఈవీఎం మిషన్ లో సంబంధించిన ఈవీ ప్యాడ్లు కాల్ చేసినట్టు మేము ఒకటి, 2 ఫామ్ 20 పెట్టకపోవడం, దీనిపైన వైసీపీ డైరెక్ట్ గా పార్టీగానే 2 చేయొచ్చు. ఒకటి సుప్రీంకోర్టులో పార్టీగా కేసు వేయచ్చు, ఇది పెద్ద కేసు అవుతుంది. ఆ అభ్యర్థి పోవాల్సిన అవసరం లే. మామూలుగా అయితే అభ్యర్థి పోవాలి. ఇప్పుడు నీకు డైరెక్ట్ గా మెమోలు ఇచ్చారు కాబట్టి పోవచ్చు. రెండోది పార్లమెంట్ సభ్యుల ద్వారా మీ 11 మంది సభ్యులు రాజ్యసభలో ఉన్నారు. మీరు ఎందుకు అభిశంసన పెట్టవచ్చు ఎలక్షన్ కమిషన్ పైన? ఏమవుతుంది తర్వాత? ఒకసారి అభిశంసన పెట్టండి, భారత చరిత్రలో ఎప్పుడు జరిగినట్లేదు. మొత్తం దేశం అల్లకొలం అయిపోతుంది కదా ఎలక్షన్ యాంగిల్లో. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన బయట వస్తున్నటువంటి ఏదైతే వస్తున్నాయో దాన్ని నేనైతే విశ్వసించలేను. కానీ మీరు ఈ స్టెప్స్ తీసుకోకపోతే సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం కేసు, పార్లమెంట్ వేదికగా మీ పోరాటం, ఇప్పుడు ఉదాహరణకు మీ పైన దాడులు జరిగినప్పుడు ఢిల్లీ వేదికగా ఆందోళన చేశారు కదా పార్టీ కార్యకర్తల రక్షణ కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఢిల్లీలో ధర్నా చేయాలి కదా. ప్రజాస్వామ్య రక్షణ కన్నా కనపడాలి కదా. చేస్తున్న మీ పార్టీ నాయకుడేమో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు నేనే చేస్తున్నా అని చెప్తున్నారు. కనీసం మీరు చేయకపోయినా చేస్తున్నట్టు కనపడాలి కదా. అంతే కదా. ఖచ్చితంగా వస్తే ఏమవుతుందంటే ఒక పార్టీ నాయకత్వం పైన లాంగ్ రన్ పోరాటానికి యంత్రాంగం భయపడదు. ఇప్పుడు ప్రజా పోరాటాలు రాబోయే కాలం పెరుగుతాయి కదా. తడోపేడో తేల్చుకుందామని పోరాడాల్సిన పార్టీ నాయకత్వం రేపు ఎంతవరకు పోరాడుతాడో నాయకుడు తెలియదు. ఏమో అనుమానాల నాయకత్వం మీద వస్తే చాలా ప్రమాదం వస్తుంది. కానీ ఖచ్చితంగా వైసీపీ ఫర్దర్ పోరాటాన్ని ఢిల్లీ వేదికగా మార్చకపోతే ఒక చిన్న అపనమ్మకం అనేది పార్టీ కార్యకర్తలు రావడం సహజం.